రాజమండ్రిలోని ఓ హోటల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా బీసీవై పార్టీ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను పోలీసులు నిర్బంధించారు. హోటల్ నుంచి నక్కపల్లి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులకు రామచంద్ర యాదవ్ సెక్యూరిటీకి అడ్డు తగలడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. దోపిడీదారుల కోసమే ప్రభుత్వం మత్స్యకారులు, రైతులను అణచివేస్తుందన్నారు. పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారుల దగ్గర నుండి బలవంతంగా భూసేకరణ చేస్తూ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రైతులు, మత్స్యకారులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రాజమండ్రిలో నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగమో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా తాలిబాన్ రాజ్యాంగమో, రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దానికి కొంతమంది పోలీసు అధికారులు తొత్తుల్లో వ్యవహరించి దోపిడీదారులకు, గూండాదారులకు మద్దతుగా రైతులను అణచివేసే దిశగా, మత్స్యకారులను అణచివేసే దిశగా, పోరాటం చేస్తున్న వాళ్ళని అణచివేసే దిశగా, అక్రమ కేసులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కరేడుకు సంబంధించిన రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏదైతే మైనింగ్ బాధితులకు అండగా నిలబడడానికి పోరాటం చేయడానికి చూస్తే కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాలని చూస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాలని చూస్తుంటే పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి ఈరోజు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆ గ్రామానికి వెళ్లకూడదని నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ మాటిస్తాను. తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకొని మీ గ్రామాన్ని సందర్శిస్తాను. మీ పోరాటానికి అండంగా ఉంటాను. మీ దగ్గర బలవంతంగా భూములు లాక్కోవాలి లేదా మరో రకంగా దోపిడీ చెయ్యాలంటే మాత్రము అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రాజమండ్రిలోని ఓ హోటల్ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులకు అండగా బీసీవై పార్టీ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను పోలీసులు నిర్బంధించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్న తీరు సంచలనంగా మారింది. వై కేటగిరీ భద్రత కలిగిన రామచంద్ర యాదవ్ ఏదైతే సెక్యూరిటీ సిబ్బందికి, అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి కూడా రామచంద్ర యాదవ్ ను కూడా నిర్బంధించారు. అప్పటి నుంచి కూడా రామచంద్ర యాదవ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చి కేకలు వేయడం జరిగింది. ఏదైతే పోలీసుల తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాజమండ్రికి సంబంధించి దాదాపు 50 మందికి పైగా పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని రామచంద్ర యాదవ్ ఏదైతే ఆయన పిలుపునిచ్చారో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులకు మద్దతుగా ఇవాళ నిరసన కార్యక్రమానికి బీసీవై పార్టీ పిలుపునిచ్చింది. అక్కడికి వెళ్లేందుకు కూడా అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. అయితే రామచంద్ర యాదవ్ మాత్రం తాను అక్కడికి వెళ్ళట్లేదని చెప్పి కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా పోలీసులు తనను అడ్డుకున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ సిబ్బందికి, అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ కూడా ఏర్పడింది. అయితే దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆయన ఇక్కడే హోటల్లోనే నిర్బంధించిన అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఏదైతే రామచంద్ర యాదవ్ మాత్రం ఇవాళ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా 1 వారం 10 రోజుల్లో
హైకోర్టు అనుమతితో తాను రాజయ్యపేట గ్రామానికి వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీవై పార్టీ తరఫున రాష్ట్రంలో ఏదైతే ఇటు మత్స్యకారులు పచ్చని పంట పొలాల వద్ద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే చూస్తే కనుక ఈ పరిశ్రమలకు సంబంధించి చూస్తే కనుక కరేడు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి, అదేవిధంగా తాజాగా ఇప్పుడు చూస్తే కనుక అనకాపల్లి జిల్లా రాజయ్యపేట ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం పచ్చని పంట పొలాలు, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన ఏదైతే ప్రాంతాలను కూడా ఎంపిక చేయడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో పరిశ్రమలు కావాలంటే లక్షలాది ఎకరాల బీడు భూములు ఉన్నాయి. వాటిని తీసుకోవాలి తప్ప ఇలా పచ్చని పంట పొలాలు, మత్స్యకారులకు సంబంధించిన ప్రాంతాలను కూడా ఎంపిక చేయడం సరికాదని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితిలో రామచంద్ర యాదవ్ ప్రకటన చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏదైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయో, అదేవిధంగా ఆయన వై కేటగిరీ భద్రతలో ఉన్న నేపథ్యంలో ఇవాళ పోలీసులు అయితే తమ విధులు తాము నిర్వహించామని కూడా చెప్తాను. ఎందుకంటే అక్కడ నిరసన కార్యక్రమానికి అయితే అనుమతి లేదు. ముఖ్యంగా అక్కడ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేట గ్రామంలో నిరసనకు ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా అనుమతి లేదు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే అక్కడ సాక్షాత్తు హోంమంత్రిని అక్కడ ఆందోళనకారులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించేశారు. ఈ పరిస్థితిలో రామచంద్ర యాదవ్ అక్కడికి అలౌ చేసే పరిస్థితి లేదని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం మీద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల మధ్య రాజమండ్రి నుంచి ఆయన వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే వారం రోజుల్లోనే తన హైకోర్టు పర్మిషన్ తో తిరిగి వాళ్ళ తీరుపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా, అదేవిధంగా పోలీసులు కూడా తన పట్ల దారుణంగా వ్యవహరించారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఇటు రాజయ్యపేటలో ఏదైతే ఈ మత్స్యకారుల నిరసనకు బీజేపీ పార్టీ మద్దతు తెలపడం, అక్కడ పోలీసులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం అనేది కూడా ఈ ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2 గంటల వరకు కూడా ఇదే రకమైన ఉద్రిక్త పరిస్థితి రామచంద్ర యాదవ్ బస్ చేసిన ఈ హోటల్ వద్ద ఏర్పడింది. తర్వాత ఆయన తిరిగి ఇక్కడి నుంచి వెనతిరిగి వెళ్లిపోయారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. चलो सर मेरे प्रेस को ओके ओके प्रकाश